బ్యూటిఫుల్ ఈజీ సింపుల్ లట్కన్ అండి. సింపుల్ ఏం కాదు, పార్టీ వేర్కి అలా బాగుంటుంది ఇవి ఈ లట్కన్స్. ఇది 4.5 ఇంచులు 9 ఇంచులు ఇలా తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే ఇలా ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే వదిలేయండి పైన. ఇప్పుడు ఇదిగోండి, ఇది మంచి సైడే, ఇది రివర్స్ అన్నమాట. ఈ మంచి సైడు మీద ఇలా ఒక మడతేసి కుట్టుకుంటూ రండి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఈ మూల దగ్గర కూడా ఇలా మడవండి. మడిచి ఇలా కుట్టుకుంటూ రండి. ఎలా వచ్చినా పర్లేదు, ఎందుకంటే మనకు పైన లేస్ వస్తుంది కాబట్టి కొద్దిగా కుట్టేటప్పుడు కుట్టు అటు ఇటు పైన ఏం పర్లేదులేండి. ఖచ్చితంగా కుట్టాలి కనిపిస్తుంది అన్నంత అయితే అవసరం లేదు. ఇటు సైడ్ కూడా ఈ మూలకు వచ్చేసరికి ఇలా మడవండి. మడిచి మళ్ళీ దీన్ని ఒక్క ఫోల్డ్ అయితే చాలు. 2 మడతలు అయితే అవసరం లేదు, ఒక మడతనే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత మనకు లేస్ ఉంటుంది కదా, ఈ లేస్ని ఇదిగోండి, నేనైతే ఒకటి ఇది మంచి సైడ్ మీదనే ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టి కుట్టుకుంటూ రండి. మనం ఏదైతే మడత పెట్టినామో దాని మీద ఇప్పుడు ఈ మూలకు వచ్చేసరికి ఈ మూల దగ్గర ఇట్లా ఉంటుంది కదా, ఈ ఫింగర్ మూల దగ్గర పెట్టేసి ఇలా అనండి. ఈ హ్యాండ్ను ఇలా తిప్పితే మనకు మూల అనేది ఇలా వచ్చేస్తుంది. ఇట్లా తిరుగుతుంది అన్నమాట మనకు. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా కుట్టుకుంటూ రండి. మళ్ళీ దీన్ని ఇలా తిప్పండి. తిప్పి దీని మీద కుట్టుకుంటూ రండి. మళ్ళీ మూలకు వచ్చేసరికి మళ్ళీ అంతే, మూల దగ్గర ఇలా ఫింగర్ పెట్టేసి ఇది ఇలా పట్టుకోండి. పట్టుకుంటే మీకు క్రాస్ అనేది ఇదిగోండి ఇలా క్రాస్ వచ్చేట్టు మలుపుకోవాలి. మలుపుకొని ఇదిగోండి మళ్ళీ దింపి మళ్ళీ దీని మీద ఇలా వేసుకుంటూ రండి. అంతే, మనకు కుట్ట అనేది కనిపించదు. ఇంకా చాలు, ఇక్కడ వద్దు. ఇప్పుడు లేస్ని కూడా కట్ చేద్దాము. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్కి మధ్యలో మనకు ఈ మంచి సైడ్ మీదనే లేస్ వేసినాము, మంచి సైడ్ మీదనే ఇలా మధ్యలో పెట్టండి. ఒకవేళ మీకు తెలియలేదనుకో ఇలా మడవండి. మడిస్తే మనకు ఇదిగోండి ఇలా మడిస్తే ఇలా మధ్యలో కానీ తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ గుర్తు పెట్టుకొని ఈ గుర్తు మీద ఇలా లేస్ కుట్టుకోండి. ఫస్ట్ అయితే లేస్ కుట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ మడవండి. మడిచేసి మనకు ఇప్పుడు ఇది పోగులు పోతుంది కదా, ఇక్కడ మధ్యలో దారం పెట్టినాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ నుంచి ఆ థ్రెడ్ అయితే ఏడ పెట్టినామో అక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ రండి. ఇదిగోండి ఇలా కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా రివర్స్ తీయండి. నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇది. ఇదిగోండి ఇలా కుట్టాలి. ఇప్పుడు ఇలా 2 పీసెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఇదిగోండి 4 ఇంచులు 4 ఇంచులు, ఇది కూడా అంతే 4 ఇంచులు 4 ఇంచులు సేమ్ ఉండాలి ఇవి 2 పీసెస్. ఇలా థ్రెడ్ కూడా తీసుకోండి. తీసుకొని మీ ఇష్టం 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఎంతైనా థ్రెడ్ తీసుకోవచ్చు. తీసుకొని ఇలా 2 సైడ్స్ ఏం చేయండి అంటే ఇదిగోండి ఇది మంచిది, ఇది లోపలికి
ఈ లోపల సైడ్ని ఈ మూల నుండి ఈ మూలకి ఇలా మడత పెట్టండి. మడత పెట్టేసి ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఈ మూలని ఇదిగోండి ఇలా సమానంగా ఇదిగోండి ఇలా తీసుకురావాలి. ఇప్పుడు ఈ మూల ఉంది కదా, దీనిపై నుంచి పెట్టాలి. తెచ్చి ఇలా ఇది అసలు కానీ ఫస్ట్ అయితే చూడండి, ఇదిగో ఇలా మూల పెడతాం కదా, పెట్టిన తర్వాత అప్పుడు ఈ థ్రెడ్ ఇలా పెట్టుకోండి. పెట్టుకొని ఇది ఇలా మడవాలి. ఈ మూల వచ్చి ఇలా మడవాలి. మడిచిన తర్వాత దీన్ని కొద్దిగా ఇలా గుంజండి. చాలు, ఇంత మధ్యలో పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని మీద కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టేసుకుంటూ రండి. కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేయండి. ఇదిగోండి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కింద దీన్ని ఇలా దగ్గరికి మడవండి. మడిచి మీరు దారమైనా చుట్టొచ్చు. ఒక దారం తీసుకొని ఇలా మొత్తం రౌండ్గా చేయొచ్చు. రౌండ్గా చుట్టొచ్చు, లేదంటే ఇలా మిషన్ కింద పెట్టేసైనా ఇలా కుట్టుకోవచ్చు. తర్వాత దీన్ని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఇదిగోండి ఇలా మొగ్గలాగా, రోజ్ మొగ్గలాగా ఇలా వచ్చేస్తుంది మనకు. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, సేమ్ అలాగే కుట్టుకోవాలి. దీన్ని కూడా సేమ్ అంతే ఇలా మడవండి. మడిచి ఈ మూల ఉంది కదా థ్రెడ్, దీన్ని ఇలా మూల దగ్గర పెట్టేసి ఇటు మూలైనా ఇటు మూలైనా ఏదైనా పర్లేదు, ఈ మూల పట్టుకొని ఇలాగా ఇదిగోండి ఇట్లా. మీకు ఇది బ్లాక్ కలర్ కదా, సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇలా మడిచిన నేను మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దీని మీద ఇలా పెట్టేసిన. మనకి ఇలా ఇదిగోండి ఇలా క్రాస్గా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇట్లా గుంజి మధ్యలో ఉండాలి థ్రెడ్. ఈ మూల ఉంది కదా, ఈ మూలకు సూటిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కుట్టుకుంటూ రండి. మనము ఈ మూల కుట్టొద్దు, క్లాత్ ఎక్కడైతే పెట్టినామో అక్కడ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కట్ చేయండి. ఈ మూలకి క్లాత్ ఉంది కదా, దీన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కుట్టిన థ్రెడ్ సైడ్ ఉంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్నగా పట్టుకొని థ్రెడ్ తీసుకొని చుట్టొచ్చు. లేదంటే ఇలా మీ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టండి. చుట్టి ఇలా తెంపితే అదే గట్టిగా ముడి పడిపోతుంది. లేదంటే మనం పూలకి ఎలా దారం ఎలా వేస్తామో అలాగా కట్టేయండి. ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలాగా చేసి ఈ మిషన్ కింద కుట్టుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేయండి. కట్ చేసి ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి. ఇదిగోండి చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వీటిని ఇదిగో ఇది కుట్టినాం కదా, దీనికి మనము ఈ మూల ఉంది కదా, ఈ థ్రెడ్ ఉన్న మూల, ఆ మూల మీద ఒక సైడు ఇటైనా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు, ఒక సైడ్ అయితే ఇలా కుట్టేయండి. ఈ మూలకు పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేయాలి. ఒక కుట్టు చాలు, ఎందుకంటే మళ్ళీ మనం కుట్టేస్తాము. ఇలా కుట్టిన తర్వాత మీ దగ్గర ఇలా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, వాటిని దీని లోపల పెట్టేయండి. ఇదిగోండి ఇలా లోపల పెట్టేస్తే ఇదిగోండి మనకు ఇలా ఉంటుంది కొద్దిగా చూడ్డానికి. ఇప్పుడు దీన్ని ఈ మూల నుండి ఇలా కుట్టుకుంటూ రండి, అంతే.
ఈ మూల దగ్గరికి వచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ ఇలా తిప్పుకోండి. తిప్పుకొని ఇంకా మొత్తం ఇలా కుట్టుకుంటూ రండి. అంతే అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. ఇదిగోండి చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది చూడండి. మనకు మంచిగా పార్టీ వేర్కి వేసినట్లు ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.